దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. బెయిల్ తాము ఇవ్వలేమని, ఎవరైనా క్రింద కోర్టును మొదట ఆశ్రయించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టు చట్టవిరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టును ఆశ్రయించేంత ఆర్థిక స్తోమత ఉన్నంత మాత్రాన మీ పిటిషన్ను పరిగణలోకి తీసుకోలేమని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తనని తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి చేస్తున్నాయని కవిత తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఒకసారి సాక్షిగా, మరోసారి నిందితురాలిగా పిలిచారని తెలిపారు. కవితకు వ్యతిరేకంగా ఒక్క బలమైన సాక్ష్యం కూడా లేదని, అప్రూవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేసు దర్యాప్తు సాగుతోందని సిబల్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ప్రస్తుతం తాము కేసు మెరిట్స్లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. పిటిషన్లోని అంశాలపై వివరణ ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. పిటిషన్లో రాజ్యాంగపరమైన విషయాలను లేవనెత్తారని, వాటిపై మిగతా పిటిషన్లతో కలిపి విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. కేసు మెరిట్స్ గురించి ట్రయల్ కోర్టుకే చెప్పాలని ధర్మాసనం సూచించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ పిటిషనర్కు ఉందని తెలిపింది సర్వోన్నత న్యాయస్థానం. మహిళ కాబట్టి త్వరితగతిన కేసు విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. రాజ్యాంగపరమైన అంశాలపై ఈడీకి నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని, తర్వాత మరో 2 వారాల్లో రిజైండర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. ఇకపోతే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న అరెస్టు చేశారు. ఆ రాత్రంతా కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలోనే ఉంచిన అధికారులు మర్నాడు వైద్య పరీక్షల అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. మార్చి 23తో కవిత ఈడీ కస్టడీ ముగియనుంది. ఈలోగానే ఇదే కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన ఈడీ ఆయన్ను కూడా కస్టడీకి కోరనుంది. కేజ్రీవాల్ను త్రిసభ్య ధర్మాసనం ఈడీ కస్టడీకి అనుమతిస్తే కవిత, కేజ్రీవాల్ను కలిపి ప్రశ్నించాలని ఈడీ భావిస్తోంది. వీరిద్దరిని ఒకేసారి విచారిస్తే అసలు విషయాలు వెల్లడవుతాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు భావిస్తున్నారు. ఇక ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అభిషేక్ బోయిన్పల్లికి సుప్రీంకోర్టు ఇటీవల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.